సేవలు మాకు దీక్షగా నీ చిరునవ్వులు మాకు రక్షణ మాధుర్య విమోహన మోహిని స్వాగతం సుస్వాగతం సమమ్మ నవరసవల్లి స్వాగతం సుస్వాగతం महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा ओम परमेश्वर परा ओम निखिलेश्वर हर ओम जीवेश्वरेश्वर कनरारा ओम मंत्रेश्वर स्वर ओम यंत्रेश्वर स्थिर ओम तंत्रेश्वर वर रामेरा హలో 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 సర్వే జన సుఖిదో నీలి ఆకాశము వెన్నెల కాంతులతో విహరిస్తూ ఈ సాయం సంధ్యలోని ఈ అందమైన వాతావరణాన్ని అలరిస్తూ ప్రకృతి హోయిల రమ్యత కన్నా మధురమైన ఈ ప్రేమదంటే ఎంతో అద్భుతంగా ఉంది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది, మనిషి పుట్టగానే మనసు వికసిస్తుంది, ప్రకృతి పుట్టగానే అందాలు వెళ్లి విరుస్తాయి. సడి చేసే మేఘాలు ఒక్కటిగా కలిసి జడివాన కురిపిస్తుంది. ఆ జడివానల సబ్బడిలోనే ఈ ముద్దుగుమ్మల ఆట పాట. యమహో నియమ యమాదం చెలరేగిల్దియగ దిగ తాపం నమః నీ ఝమ ఝమవాటం సుడిరేగిందియడ పెడతాళం పోజుల్లో నేను యముడంత వాణ్ణి మోజుల్లో నీకు మొగుడంటి వాణ్ణి అల్లారు ముద్దుల్లో గాయం ఇరబూసింది పువ్వంటి ప్రాయం యమహో నియమ యమాదం చెలరేగిల్దియగ దిగ తాపం నమః నీ ఝమ ఝమవాటం సుడిరేగిందియడ పెడతాళం
కట్టి మల్లెలు చుట్టి కొప్పున పెట్టి పచ్చని పాదాలట్టి ఎర్రని బొట్టు పారాణెట్టి చీకటింట దీపమెట్టి చీకు చింత పక్కనెట్టి నిన్ను నాలో దాచిపెట్టి నన్ను నీకు దోచిపెట్టి పెట్టుపోతా వద్దే చిట్టెంకి చెయ్యి పట్టినాడే కూసే వల్లంకి పెట్టేది మూడే ముళ్ళం నువ్వు పుట్టింది నా కోసమమ్మి ఇక నీ సొగసు నా వయసు పేనుకునే ప్రేమలలో యమహో నియమయమాంతం చెలరేగింది యగాదిగా తాపం నమహో నీ జమ జమవాడం సుడిరేగిల్ది ఎడపెడతాళం పట్టె మంచమేసి పెట్టి పాలు పెట్టి పండు పెట్టి పక్క మీద పూలు కొట్టి పక్క పక్క నొళ్ళు పెట్టి ఆకులు ఒక్క పెట్టి సున్నాలెట్టి చిలక జుట్టి ముద్దుగా నోట్లో పెట్టి పరువాలన్నీ పండబెట్టి చీరగుట్టు సారే పెట్టి సిగ్గులన్నీ ఆరాబెట్టి కళ్ళలోన ఒత్తులెట్టి కౌగిలింత మాటు పెట్టి ఒట్టే పెట్టి వచ్చేశాకమా నిన్ను ఒళ్ళో పెట్టి లాలించేది ప్రేమ పెట్టే ఈ సందసి గట్లోన నన్ను కట్టే ఈ కౌగిలింతల్లోన ఇక ఆ గొడవ ఈ చొరవ గవులే అలజడిలో యమహో నియమయమాదం చెలరేగిల్ది యగదిగా తాపం నమః నీ ఝమ ఝమవాటం సుడిరేగింది ఎడాపెడా తాళం మోజుల్లో నేను యముడంత వాణ్ణి మోజుల్లో నీకు పొగుడంటి వాణ్ణి అల్లారు ముద్దుల్లో గాయం విరబూసింది పువ్వంటి ప్రాయం యమహో నియమయమాదం చెలరేగింది యగాదిగా తాపం అయ్యగారు మన రాజుపాలానికి బ్రాహ్మణ పెళ్లికి మధ్యలో ఉన్న ఖాళీ పారం పోగు స్థలం మాకు ఇప్పిస్తానన్నారు అయ్యగారు. ఆ పొలం లేక తినడానికి తిండి లేక ఇల్లు లేక అలమటిస్తున్నామండి. మా పేదల్ని మీరైనా రక్షించకపోతే మమ్మల్ని ఎవరు రక్షిస్తారు సార్? మీకు దండం పెడతాను సార్. చూడు పెద్దిరాజు, ఎంతో మంది పేద ప్రజలు నా దగ్గరకు వచ్చి ఆ స్థలం గురించి ఎన్నో మాటలు చెప్పారు. కానీ నేను ఒకసారి ఆ విషయం మీద కలెక్టర్ని కలిశాను. ఆయన ఏదో కుంటి సాకులు చెప్తున్నాడు. ఈ అవినీతి రాజ్యంలో వాడికి, ఆ ధర్మరాజుకి, ఆ జ్ఞానోదరానికి, దేవరాజు గాడికి వాళ్ళ ముగ్గురు బ్రదర్స్ ఉన్నంతకాలం ప్రతి ఒక్క ఆఫీసరు వాళ్ళని చూస్తే భయపడుతున్నారు. కానీ ఈ విషయం నేను స్టేట్ ఆఫీసర్తో అయినా మాట్లాడి ఆ స్థలం మీకు ఇప్పించే మార్గం చేస్తాను. నువ్వు దాని గురించి నిశ్చింతగా ఉండి వెళ్ళిపో. అయ్యా, మీరు కాపాడకపోతే ఈ రాష్ట్రంలో మమ్మల్ని కాపాడేవాడు ఎవ్వరూ లేరయ్యా. ఖచ్చితంగా పెద్దిరాజు. పేద బడుగుల ఆశాజ్యోతి అయ్యా, మీరే కాపాడాలయ్యా. వస్తానయ్యా. ఓకేనయ్యా. ఏమండి, నాకెందుకో చాలా చాలా భయంగా ఉందండి. దేనికాను? వాళ్ళు చెప్పే మాటలు వింటుంటే నిజంగా మీకేదైనా జరగరాంది జరిగితే నేను తట్టుకోలేనండి. పిచ్చి అను. సూర్యుడు ఉదయించడం, తూర్పున ఉదయించడం అంత నగ్న సత్యమో, ఆ దేవరాజు గారిని మట్టు పెట్టడం అదే నగ్న సత్యం. నేను కాపోయినా, నేను చచ్చిన తర్వాతైనా వాణ్ణి మట్టు పెట్టడానికి ఎవడో పుట్టే ఉంటాడు. వాడే మగధీరుడై ఉంటాడు. నువ్వు నిశ్చింతగా ఉండు, నీకేం భయం లేదు. ఓకే అను, నువ్వు ఇంట్లోకి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తా. అలాగేనండి. మరి వీరి యొక్క అన్యోన్య జీవితం ఇలాగే జీవితకాలం కొనసాగుతుందా?
మధ్యలో ఏమన్నా ఆగిపోతుందా అనేది మనం చూడాలి. కొంచెం ముందుకు సాగిపోతే కానీ ఈ కథ ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఏ రేవుకు చేరుతుందో మనం చూడాలంటే కొంచెం ముందుకు సాగిపోవాలి. ఎవడు ఎవడు రాయుడు? విజయ్ అంటే ఈడేనా? ఆడానా? ఈడేనా? ఈడేవాడు ఈ బంజర భూమిని ఈ పేదవాళ్ళకి పంచుతాను అంటూ ఈ సామ్రాజ్యాలన్నింటినీ, ఈ బంజర భూముల్ని ఈ పేదవాళ్ళకి పంచుతాను అంటూ ఎప్పుడో నుంచో దీక్షలు చేసి చేసి ఇక్కడికి వచ్చావంటారా? ఏందో తెగ ఎర్రవీగుతున్నాడని వ్యవహారం చూడాలా? విజయ్, ఇప్పటి వరకు ఒక గూటి పక్షుల్లా ఉన్న మనం ఒక గూటిలోనే ఉంటే క్షేమం. అది కాదని ఏమిటి పేదవాళ్ళకు వాగ్దానాలు చేస్తున్నావట? అంత దమ్ము ధైర్యం నీకెక్కడుంది? చూడు. ఓరే పిచ్చి దేవా బ్రదర్, ఎందరో మంది దుర్మార్గులను చూశాను. విజయవాడ కొండ మీద ఉన్న దుర్గమ్మ సాక్షిగా చెప్తున్నాను, నా ప్రాణం పోయే వరకు ఆ పాత బస్తీలో పేద ప్రజల కోసం అనుక్షణం కష్టపడుతూనే ఉంటారా? నీలాంటి దుర్మార్గులు, నీలాంటి దుష్టులు ఎంతమంది వచ్చినా నా ఆత్మని చంపగలరేమో గాని నా ఆశయాన్ని చంపలేరురా. విజయ్, ఎక్కడ పంచుతావురా నువ్వు భూమిని? వేద్దాంరా. చంపేటప్పుడు ఈడు అంత తేలిగ్గా చావకూడదురా. ఇలాంటి 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 నీతి పరుల్ని ఒకప్పుడు వంగవీటి మోహనరంగా అనే అతన్ని అన్యాయంగా, అక్రమంగా మాలాంటి వాళ్ళేరా చంపింది. ఈ రాజకీయ నాయకుల అండదండలు ఉన్నంత వరకు మీరు ఒక్క సెంటును కూడా పేదవాళ్ళకు పంచలేరురా. మిస్టర్ విజయ్, చూడు విజయ్, మర్యాద గాని పద్ధతి మార్చుకో. ఇప్పటి వరకు మనం ఒక గూటిలోనే ఉంటూ అన్నదమ్ముల్లా మెలిగాం. ఇప్పుడు మాకు ఎదురు తిరిగామంటే నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. పిచ్చివాడా. ఏయ్ దేవా బ్రదర్స్, ఒక్కడి గుర్తు ఒక్కడి చెప్తున్నా, గుర్తుంచుకో. అన్యాయం అన్న అల్లూరి సీతారామరాజుని తెల్లవాడు చంపితే పేద ప్రజల కోసం అనుక్షణం నిద్రించే రంగాన్ని చంపిన ఆనాడు ప్రజలు ఊరుకున్నారేమో. ఒక్కసారి వాళ్ళ టచ్ చూడరా. ఆంధ్ర రాష్ట్రం అల్లు కొల్లాలం కావాలా? ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య. ఇలాంటి దుర్మార్గులకి ఎదురే లేదని నిరూపించారు. మరి ఈ దుర్మార్గులకు అంతం ఎప్పుడో? ఇక వీళ్ళని అంతం చేసే మనగాడే లేడా? ఉన్నాడు, వస్తున్నాడు.
చూడడు మంచి నీళ్ళైనా సెతికియడు మంటమ్మా మంటమ్మా అంటే చూడడు మంచి నీళ్ళైనా సెతికియడు రంగమ్మా మంగమ్మా రంగమ్మా మంగమ్మా రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు రామచిలకమ్మ రేగి పండు కొడుతుంటే రేగి పండు గుజ్జు వచ్చి కొత్తగా చుట్టుకున్న రైక మీద పడుతుంటే రామచిలకమ్మ రేగి పండు కొడితే రేగి పండు గుజ్జు నా రైక మీద పడితే మరకమ్మ మరకమ్మ అంటే చూడను మారు రైకైనా తెచ్చియడు మరకమ్మ మరకమ్మ అంటే చూడడు మారు రైకైనా తెచ్చియడు రంగమ్మ మంగమ్మ రంగమ్మ మంగమ్మ రంగమ్మ మంగమ్మ ఏ పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు నా అందమంతా మూట కట్టి అరి కంది సేనుకి ఎళితే ఆ గందిరిగలొచ్చి ఆడ ఈడగొచ్చి నన్ను చుట్టుమూడుతుంటే నా అందమంతా మూట కట్టి కంది సేనుకి ఎళితే కందిరిగలొచ్చి నన్ను చుట్టుమూడుతుంటే ఉషమ్మ ఉషమ్మ అంటూ తోలడు పులకడు పలకడు బండరాముడు ఉషమ్మ ఉషమ్మ అంటూ తోలడు పులకడు పలకడు బండరాముడు రంగమ్మ మంగమ్మ రంగమ్మ మంగమ్మ రంగమ్మ మంగమ్మ ఏ పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు రంగమ్మ మంగమ్మ ఏ పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు వండర్ఫుల్ బ్యూటిఫుల్ నీ కంఠగాన మాధుర్యానికి నాలో కదిలే శ్వాస క్షణం ఆగినంత పని అయింది. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. ఇంతకీ ఎవరు మీరు? నవమన్మధుణ్ణి నవయుగ కథానాయకుణ్ణి నవరసాలు పండించే నీలాంటి నాట్యమయూరికి నందగోపాలుణ్ణి ప్రస్తుత ముఖ్యమంత్రి ముద్దుల తమ్ముణ్ణి ముద్దు పేరు దేవరాజ్ నీలాంటి ముద్దు గుమ్మలు పిలిచే పేరు దేవా దేవా అంటే నువ్వేనా? అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? చిలుక ఎక్కడ ఉంటే గోరింక అక్కడ వాళ్ళకు తప్పదు కదా నా పంచదార చిలక. మిస్టర్ దేవరాజ్, కొత్తగా కాలేజీలో చేరిన సాటి స్టూడెంట్తో మాట్లాడే పద్ధతి ఇదేనా? సారీ అనుష, ఆడదాన్ని నైస్గా ఐసు చేసి లొంగ తీసుకొని లోనం ఈ దేవరాజ్ దినచర్యలోనే లేదు. నీ సొల్లు కబుర్లు ఆపి అసలు విషయం ఏంటో చెప్పండి. నీ అమ్మ చెమ్మ చెక్క ఎంత చూసినా తనివి తీరని నీ అందం నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది. అందుకే నువ్వెన్నిసార్లు నన్ను చేదరించుకున్నా నా మనసు మాత్రం నీ వెంటే తిరుగుతుంది. ఛీ, ఆ మాట అంటానికి సిగ్గుగా లేదు? మంచి మనిషికో మాట, గుడ్డుకో దెబ్బ అన్నారు. కాదని ఆడదాని వెంట పట్టం మగాడి లక్షణం కాదురా. అవుననుష, నువ్వు చెప్పేది మామూలు మనుషుల విషయంలో, కానీ నేను నీ ప్రేమదాసుని. నీ ప్రేమ పరవశంలో మంచి చెడు అనే విచక్షణ జ్ఞానాన్ని మర్చిపోయాను. ప్రతిరోజు నీ రూపమే నా కళ్ళల్లో మెదులుతుంది. ఒక్కరోజు కూడా నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను.
నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకొని నా భార్యగా స్వీకరిస్తాను. అయినా ఈ మాట ప్రతి అమ్మాయి దగ్గర చెప్పే మాటేగా, ఇందులో కొత్త ఏముంది? అనూష, ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? ఏ రోజైతే నిన్ను చూశానో ఆ రోజే నా మనసు నీకు అంకితం చేశాను. నువ్వు కాదంటే నేను జీవితంలో కూడా పెళ్లి కూడా చేసుకోను. వండర్ఫుల్, బాగా నాటకం ఆడుతున్నావు. అనూష, ఏమిటి నువ్వు మాట్లాడేది? నీ గురించి నాకు బాగా తెలుసు దేవరాజ్. కనిపించిన ప్రతి ఆడది చీకటి పడేటప్పటికి నీ పడక గదికి రావాలి, తెల్లారేటప్పటికి వాళ్ళ బ్రతుకులు తెల్లారిపోవాలి. అలాంటిది నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానంటే నమ్మి నీకు లొంగిపోవటానికి నేనంతా తెలివి తక్కువ దద్దమ్మని కాను. నా గురించి చాలా సమాచారం స్వీకరించావన్నమాట. నిన్ను నమ్మించి నా దాన్ని చేసుకోవాలనుకున్నాను, కానీ కదెంత దూరం వచ్చిన తర్వాత నిన్ను ఎలాగైనా అనుభవించాలని డిసైడ్ చేసుకున్నాను. రా కమా, మర్యాదగా నాకు లొంగిపో. గుట్టు చప్పుడు కాకుండా మేనేజ్ చేస్తా. మిస్టర్ దేవరాజ్, పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే మర్యాద ఉండదు. మర్యాదగా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళు. మగాడి రుచి తెలియనంత వరకేనే ఆడది రుసరుసలాడేది. ఒక్కసారి మగాడికి బానిస అయితే జీవితాంతం బానిసగానే బతుకుతుంది. రా, come on, నా ఆగు, ఒక్క అడుగు ముందుకేసావంటే నీ ప్రాణాలు తీస్తాను, జాగ్రత్త. ప్రాణాలు తీస్తావా? తీసేయ్, నా ప్రాణాలు తీసేయ్. నీ తీయని పెదవులతో నా పెదవులను బంధించి నీ వెచ్చని కవిగిరిలో నన్ను ఇరికించి నీ యవ్వన పర్వంతో నా గుండెను బ్రద్దలు కొట్టి నా పిగి కవిగిరిలో నీవు బందీవై అమర సుఖాన్ని పొంది ఆ రసమయ పోరాటంలో దుర్మార్గుడా, మా బావ రాగానే నీ గురించి అంతా చెప్పి నీ మక్కలెరగ తీస్తాను చూడు. నీ బావ కలెక్టర్ రాకముందే నిన్ను అనుభవిస్తే ఆ తర్వాత నోరు మెదపకుండా కుక్కలా పడి ఉంటావు. నాపై చెయ్యెత్తిన ఆడదాన్ని ఆ క్షణమే అనుభవించాలన్నది నా పాలసీ. నన్ను కొట్టి నాలో మగాన్ని రెచ్చగొట్టావు. ఇక నా నుండి నీ బావ కాదు కదా, నిన్ను పుట్టించిన నీ బాబు తరం కూడా కాదు. రా. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే
వేడైపోను చూడవే మేరే చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనే పోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనే పోయానే నీ కళ్ళు పేలిపోను చూడవే మేరే ఒంటరిగా ఉన్న నా అనుసపై చెయ్యి వేయడానికి నీకు ఎంత ధైర్యమరా? మరోసారి ఈ పరిసరాల్లో కనిపించావంటే ఈ ప్రపంచమే నీకు కనపడకుండా చేస్తా. రాస్కల్ పోరా! రేయ్ జయసింహ, నేనెవరో తెలుసా? రేయ్, నువ్వెవడైతే నాకేంట్రా గొట్టం? ముఖ్యమంత్రి తమ్ముడివైనా ప్రధానమంత్రికి మనవడైనా సరే తప్పు చేసిన వాడిని తుప్పు రాగిపెట్టడం ఆ హాబీ. రేయ్ కలెక్టర్, నువ్వు ఇప్పుడు ఏ చేత్తో నన్ను కొట్టావు ఆ చేతిని బాగా గుర్తుంచుకో. ఎందుకంటే రేపు కలెక్టర్ ఆఫీసులో కూర్చొని కాగితాలపై సంతకం చేయడానికి ఆ చెయ్యి ఉండదమ్మా. పోరా పా.